హలో అండి, అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. జస్ట్ ఒక 8 నుంచి 10 నిమిషాలలో సింపుల్గా అయిపోయే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇంట్లో అందరికీ నచ్చింది, ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఇక్కడ చిల్లీ ఫ్లేక్స్ ఒక 2 టేబుల్ స్పూన్లు తీసుకోండి. చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే 5-7 ఎండుమిర్చిని మిక్సీలోకి వేసుకొని తీసుకోండి. అలాగే 15 నుంచి 20 వెల్లుల్లి రెబ్బలను పైన తొక్క తీసి సన్నగా కట్ చేసుకోండి. అలాగే 3-4 పచ్చిమిర్చిని బాగా సన్నగా కట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకోండి. నూనె కొంచెం వేడి అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోండి. మనం ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్కి కారం, రెడ్ చిల్లీ వాడము, అందుకని పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఎక్కువ వేసుకోవాలి. వీటన్నిటిని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయలు కొంచెం పింక్ కలర్కి వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు కొంచెం పింక్ కలర్కి వచ్చిన తర్వాత సన్నగా కట్ చేసిన క్యారెట్ ముక్కలు ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లోనే ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ 2-3 నిమిషాలలో ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి ఒక 2 నుంచి 3 కోడిగుడ్లను పగలగొట్టుకొని వేసుకోండి. నేను 3 కోడిగుడ్లను వేసాను. దీనిలోనే ఉప్పు ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని విస్కర్ లేదా ఫోర్క్తో బాగా కలపండి. 1 నిమిషం పాటు బాగా గిలకొట్టుకోవాలి. ఇక్కడ ఉల్లిపాయలు కూడా కొంచెం గోల్డెన్ కలర్కి వచ్చాయి కదా, ఈ ఉల్లిపాయలు వీటన్నిటిని కలుపుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న చిల్లీ ఫ్లేక్స్ని కూడా వేసేసి ఒకసారి బాగా కలుపుకొని వీటన్నిటిని ప్యాన్లో ఒక సైడ్కి పెట్టేయండి. సైడ్కి పెట్టేసి మిగతా సైడ్ ఉంటుంది కదా, ఆ సైడ్లో మనం రెడీ చేసుకున్న ఎగ్ మిర్చి వేసుకోవాలి. ఎగ్ మిర్చి వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మనకి కొంచెం ఆమ్లెట్ లాగా చేసుకోండి. మరి ఎగ్ బుజ్జి లాగా కాకుండా మనకి అక్కడక్కడ తగులుతూ ఉండాలి. ఇలాగా ఆమ్లెట్ లాగా చేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకి ఎగ్ స్మెల్ అనేది రాదు. ఇలాగ ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత బాగా కలుపుకొని ఇంకొక 2 నిమిషాల పాటు ఉడికించుకోండి. 2 నిమిషాల తర్వాత మిగిలిపోయిన అన్నం లేకపోతే వేడి అన్నం చేతితో బాగా కలుపుకొని వేసుకొని గరం మసాలా ఒక 1/2 టీ స్పూన్, అలాగే జీలకర్ర పొడి ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని పెప్పర్ పౌడర్ ఒక 1/2 టీ స్పూన్, అలాగే చిటికెడు ఉప్పు వేసుకోండి. ఉప్పు కొంచెం వేసుకోండి, తర్వాత చూసుకొని వేసుకోవచ్చు. ఉప్పు కూడా వేసేసి అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలపండి. మంట మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసి ఒకసారి బాగా కలుపుకొని సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసేసి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని అడ్జస్ట్ చేసుకోండి. నాకైతే ఉప్పు ఇంకొంచెం పడుతుంది అనిపిస్తుంది, అందుకని ఇంకొంచెం వేసి చిల్లీ ఫ్లేక్స్ ఒక 2 టీ స్పూన్ల దాకా వేసుకోండి. లాస్ట్లో చిల్లీ ఫ్లేక్స్ వేస్తే టేస్ట్ చాలా బాగుండిద్ది. చిల్లీ ఫ్లేక్స్ వేసి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక సగం నిమ్మ చెక్కను కట్ చేసుకొని లెమన్ జ్యూస్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలాగ లాస్ట్లో లెమన్ జ్యూస్ వేస్తే టేస్ట్ అయితే అమోఘంలాగా ఉండిద్ది. ఇలాగ లెమన్ జ్యూస్ వేసి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మంట ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, ఈజీగా సింపుల్గా మనకి రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్, ఫ్లేవర్ అయితే చాలా బాగుండిద్ది. అస్సలు మిస్ కాకుండా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి.